ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాము. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఎవరైతే యేసు క్రీస్తును ప్రేమించేవారుగా ఉంటారో వారు ఆయన మాటను గైకొనేవారుగా ఉంటారు. తండ్రి ప్రేమను వారు పొందుకుంటారు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెనను, దేవుని యొక్క కృపను పొందుకుంటారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాట గైకొనే వారంగా ఉన్నామో లేదో ఒకసారి పరిశీలన చేసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. బలులను అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుని యొక్క మాటలు విని గైకుంటారో వారు మరీ ధన్యులు. వారు శ్రేష్టమైన ఆశీర్వాదాలు, అత్యధికమైన దేవుని యొక్క కృపను పొందుకునేవారుగా ఉంటారు. ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటను గైకుంటూ ఆయనను ప్రేమించేవారుగా ఉంటూ తండ్రి ప్రేమను పొందుకొని ఆ శ్రేష్టమైన ఈవులు ఆశీర్వాదాలు పొందుకొని ఫలభరితమైన జీవితం జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి విస్తరింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఎవరైతే దేవా నిన్ను ప్రేమించే వారుగా ఉంటారో వారు నీ మాటను గైకొనేవారుగా ఉంటారు. తండ్రి ప్రేమను పొందుకుంటారు కనుక దేవా, ఉదయకాల సమయంలో నీ మాటను గైకొనేవారుగా ఉంటూ నేను ప్రేమించేవారుగా ఉంటూ దేవా నీ యొక్క ప్రేమను పొందుకుని దేవా ఫలింపబడే భాగ్యాన్ని కలుగు చేయండి దేవా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.